కాకినాడ నగరంలో అత్యధిక రద్దీ ఉన్నటువంటి కూడలి ప్రాంతం ఏదైనా ఉందంటే అది జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ కి ఆమడ దూరంలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్టాట్యూ ఉన్నటువంటి జంక్షన్. ఈ జంక్షన్ లో కలెక్టరేట్ కి 2 మార్గాలు, గాంధీనగర్ కి 1 మార్గం, ఇటు సామర్లకోటకి 1 మార్గం, ఇంద్రపాలెం రోడ్డుకి 1 మార్గం, వార్పు రోడ్డుకి 1 మార్గం, ఈ రకంగా మొత్తం 6 రహదారులు ఉన్నాయి. ఈ జంక్షన్ నుంచి మేడలైన ఉప్పుటేరికి ప్రైవేటు వంతుల్ని అనధికారికంగా గత దశాబ్ద కాలం నుంచి దీన్ని నిర్మాణం చేపట్టారు. దీని మీద అనేకమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తమైతే పూర్వ జిల్లా కలెక్టర్, ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శిగా పనిచేసి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా చేస్తున్నటువంటి ముత్తాడ రవిచంద్ర గారు వీటి అనుమతులు రద్దు చేశారు. ఆ తరువాత వీటి అడంగల్స్ ని బకింగ్హామ్ కెనాల్ నుంచి మార్చివేసి తద్విరుద్ధంగా అక్రమంగా ఈ వంతెన నిర్మాణం పనుల్ని పొలిటికల్ మాఫియా చేతుల్లో పెట్టుకుని ఇది కొనసాగుతూ ఉంది. కరోనా సమయాలు గాని లేదా విపత్కర పరిస్థితుల్లో ఉన్నటువంటి వేళల్లో గాని ఈ పనులన్నీ పూర్తి చేసుకుంటూ వస్తా ఉన్నారు. దీనికి అంతటికీ కూడా ఈ పొలిటికల్ మాఫియా సహకరిస్తా ఉంది. ఇప్పుడు ఇది 7వ రోడ్డు మార్గం అవుతుంది. ఇప్పుడు ప్రైవేటు మంత్రైనా ప్రభుత్వ మంత్రైనా ప్రజలు గాని ప్రజాస్వామ్యవాదులు గాని ఎవరు అభ్యంతరం చెప్పడం లేదు. ఏది జరిగినా అధికారికంగా జరగాలి. అనధికారికంగా నిర్మాణం చేస్తూ ఇది 7 రోడ్ల జంక్షన్ కింద చేస్తే ఇప్పుడు ఆ వంతెన నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ తోటి ఇక్కడ నిత్యం ట్రాఫిక్ యాక్సిడెంట్లు జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. భవిష్యత్తులో ఈ విగ్రహాన్ని కూడా ఇక్కడి నుంచి మార్పు చేయాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. భవిష్యత్తులో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లు స్థలాల్ని కూడా దూరం చేసి వెడప్ చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇది చాలా దారుణమైనటువంటి దురదృష్టకరమైనటువంటి విషయం. మేడలైన భూముల్లో 50% భూములు ఈ కాకినాడ నగరంలోని రూరల్లో ఉన్నటువంటి పేద ప్రజలకి ఇళ్ల స్థల పట్టాల కింద ఇవ్వాలి. అలా ఇవ్వకుండా వీళ్ల పొలిటికల్ మాఫియా చేతుల్లో పెట్టుకుని ఈ చేస్తున్నటువంటి వైఖరిని మొదటి నుంచి కూడా పౌర సంక్షేమ సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. దీన్ని ఈ స్తంభాలకి కరెంట్లు కూడా లైన్లు కూడా వేసి దీన్ని ప్రారంభించడానికి కూడా ఎప్రోతులు కూడా సిద్ధం చేసి పెట్టారు. ప్రభుత్వం సహకరించకుండా ఈ పనులు జరగవు. కాబట్టి పౌర సంక్షేమ సంఘం ప్రభుత్వాన్ని ఏం కోరుతుందంటే ఈ మేడలైన వంతెన మీద ఈ అక్రమ నిర్మాణం మీద మీరు శ్వేతపత్రాన్ని ప్రకటించాలి, ప్రజలకు జవాబుదారీ ఇవ్వాలి. అసలు వీటికి ఉన్నటువంటి అనుమతుల మీద మొదటి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందనేటువంటిది జ్యుడిషియల్ విచారణ జరగాలి అని పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తా ఉంది. దీనికి అందరూ కూడా బాధ్యత వహించాలని చెప్పి సామాజికంగా ప్రజల యొక్క అభిప్రాయాన్ని ప్రభుత్వం ముందు ఉంచడం జరుగుతోంది.